యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు. నేటి మా వాక్య ధ్యానమును మీరు దీవించమని అడుగుతున్నాం. ఎపిసోడ్ సహకారులను పంపించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మీ సత్యాన్ని తెలియచేయండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం మొట్టమొదటి 3 అధ్యాయాల్లోనూ ఇశ్రాయేలు జనాంగము వైఫల్యం చెందారు దేవుని వెంబడించడంలో. అదే యెహోషువ గ్రంథం చివరి అధ్యాయాల్లో దేవుడు స్వయంగా యెహోషువ ద్వారా సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు కనానులో ఉన్న జాతుల ప్రజల వారిని సంపూర్తిగా పారద్రోలకపోతే, వారిని ఉండనిస్తే, వారితో మీరు వియ్యమొందితే, వారిని హత్తుకుంటే, వారితో స్నేహం చేస్తే, సహవాసం చేస్తే నేను వారిని వెళ్ళగొట్టను. మీరు నాకు విధేయులు కాకుండానట్లుగా వారు మిమ్మల్ని త్రిప్పివేసే ప్రమాదం ఉంది, కనుక వారిని వెళ్ళగొట్టండి అని చెప్పారు. ఇశ్రాయేలీయులు దేవుని వెంబడిస్తారా, దేవుని విడిచిపెడతారా అనే దానికి ఒక పరీక్ష ఇక్కడ అనుగ్రహించబడింది. ఆ పరీక్షా ఫలం కొద్దిమంది కనానీయులు ఇశ్రాయేలీయుల చేత వెళ్ళగొట్టబడక అదే స్థలాల్లో ఉండిపోవటం. వారు ఇశ్రాయేలీయులను ప్రక్కదారి పట్టించారు, విగ్రహారాధన వైపు మళ్లించారు. ఇశ్రాయేలీయులు తొలగిపోతూ వచ్చారు. పశ్చాత్తాపడితే దేవుడు వారిని కరుణిస్తాడు. పశ్చాత్తాప పడక పాపంలో కొనసాగితే వారు దాస్యానికి వెళ్లాల్సి వస్తుంది, ఓటమిని చూడాల్సి వస్తుంది అనే సందేశం వారికి అర్థం కావటానికి ఈ చరిత్ర మనకు ఉపయోగపడుతుంది. యూదా వంశస్థులు యెరూషలేము మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణాన్ని కాల్చేశారు. బైబిల్ గ్రంథం చరిత్ర తెలుసుకొని చదవాలి. యూదా ప్రజలు యెరూషలేమును తగలబెట్టడం ఏమిటి అనే అనుమానం వస్తుంది. సాధారణంగా యెరూషలేమును గురించి అవగాహన లేకపోతే ప్రీఆక్యుపైడ్ మైండ్తో యెరూషలేము అనగానే దేవుని మందిరం ఉన్న స్థలంగా భావించి చదవకూడదు. ఇక్కడ ఇంకా అప్పటికి యెరూషలేము పట్టణం ఇశ్రాయేలీల వశం కాలేదు, యెబూసీయుల కిందే ఉంది. కాంక్వెస్ట్ ఆఫ్ కానాన్, కనానును జయిస్తూ ఉన్నారు, స్వతంత్రించుకుంటున్నారు. ఆ భాగంలో ఈ మాటలు రాయబడ్డాయి. యూదావారు యెరూషలేము మీద పడి దాన్ని తగలబెట్టి దాన్ని దోచుకున్నప్పుడు అక్కడ నివాసితులు యెబూసీయులు, కనానీయులు అన్నమాట. కనుక దేవుని మాట చొప్పునే వారు చేస్తూ వెళ్ళారు. తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందల దేశముల యందు లోయ యందు నివసించిన కనానీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళారు. యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించి కనానీయుల మీదకు పోయి షేషయి, అహీమాను, తల్మయి అనే ముగ్గురిని హతం చేశారు. హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా. అక్కడ నుండి దెబీరు నివాసుల మీదకు వెళ్ళారు. దెబీరు యొక్క పేరు కిరియత్ సేఫెరు. ఇక్కడ అనాకీయుల ప్రాంతం, హెబ్రోను ప్రాంతం, అనాకీయుల ప్రాంతం.
కిర్యతర్బా అనే పేరుండేది. అక్కడ అర్బా అనేటువంటి అనాకీయుడు చాలా ఫేమస్ వన్. అతడు యుద్ధవీరుడు, బహు ఉన్నత దేహం గలవాడు. అతన్ని బట్టి ఆ ప్రాంతానికి కిర్యతర్బా అనే పేరు వచ్చింది. ఇక్కడ దెబీరు అనేటువంటి పట్టణానికి కిరియత్ సెఫెరు అనేటువంటి పేరుంది. ఇది చాలా యుద్ధ నిపుణుల చేతిలో మిగిలి ఉంది. అందుకే యోధా వంశస్థుడైన కాలేబు ఏమని ఆఫర్ ఇచ్చాడంటే, ఇక్కడ నా కుమార్తె అయిన అక్సాను ఈ కిరియత్ సెఫెరును జయించిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. అక్కడ కనజు కుమారుడైన కాలేబుకు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలు ఉన్నాడు. కాలేబు యొక్క తమ్ముడు కనజు కుమారుడు ఒత్నీయేలు ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. చూడండి, యూదులలో వివాహం మనం చూసినప్పుడు అన్నదమ్ముల బిడ్డలను వివాహం చేసుకుంటున్నది కనిపిస్తుంది. ఇప్పుడైతే మన ఇండియన్ కల్చర్లో మేనరికాలు అలౌ చేయబడ్డాయి. అన్నదమ్ముల అక్కజెల్లుళ్ళ పిల్లలు వివాహం నిషిద్ధం హైందవ సాంప్రదాయంలో. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కనజు అనేటువంటి వ్యక్తి కుమారుడు యోధా వంశస్థుడే ఒత్నీయేలు కిరియత్ సెఫెరును జయించాడు. అంటే దెబీరును స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి అతనికి అక్సా అనేమును కాలేబు తన కుమార్తె పేరు అక్సా, ఆమెను వివాహంకు ఇచ్చాడు. ఒత్నీయేలు అక్సాతో ఆమె తండ్రి యొక్క ఆస్తిలో నుండి పల్లపు మడుగులను అడగమన్నాడు. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు ప్రేరేపించాడు. ఆమె గాడిద దిగగా, కాలేబు నీకేమి కావాలని ఆమెను అడుగగా, ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమన్నప్పుడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. చూడండి, ఒత్నీయేలు తన భార్య అయిన అక్సాను తన మామగారింటికి పంపి డబ్బు అడిగాడు, ఒక స్థలం అడిగాడు. ఆ దినాన ప్రేమతో వారికి ఉన్నటువంటి వారి స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని కుమార్తెకి ఇవ్వటం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇది ఆధారం చేసుకొని ఈరోజు క్రైస్తవులు ప్రవర్తించకూడదు. భార్యను పుట్టింటికి పంపించి అడగమని ప్రేరేపించేది చేయకూడదు. అది గృహహింస కిందకు వస్తుంది. వరకట్నం సమస్య కింద వస్తుంది. ఇక్కడ అడిగింది ఆ విధంగా కాదు. అతని యొక్క తండ్రి కాలేబు చాలా విస్తారమైనటువంటి స్వాస్థ్యాలు పట్టుకుంటున్నాడు కనుక ప్రేమతో సౌఖ్యంగా వారు అనుభవించడం కొరకు, వారి అభివృద్ధి కొరకు దీనిని క్లెయిమ్ చేసుకున్నప్పుడు వారు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులో యోధా అరణ్యానికి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. ఇక్కడ మోషే మామయ్య అయిన కేయిను కుమారులు అన్నాడు. దీన్ని కెనైట్స్ అనేటువంటి పేరుతో ఉపయోగించారు. దీన్ని మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం 29వ వచనంలో మిద్యాను యాజకుడు ఇత్రోకి రెవూయేలు అనేటువంటి ఒక పేరుంది. అతని కుమారుడి పేరు హోబాబు. వారు కనానీయుల మధ్యలో నివసించినటువంటి వృత్తాంతం మనకు స్పష్టంగా కనబడుతుంది. జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో కనానీయుల నుండి వేరై హోబాబు సంతతి వారు నివసించినట్లుగా ఉంది. కనుక ఈ కెనైట్స్ అనేటువంటి పదం రిలేటివ్స్గా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చును. యోధా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యానికి వెళ్ళి అక్కడ చేరి జనముతో నివసించారు. యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమేనీలతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతం చేసి పట్టణాన్ని నిర్మూలన చేసి హోర్మా నిర్మూలము అని అర్థం వచ్చేట్లుగా ఆ పట్టణానికి పేరు పెట్టారు. యోధా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కలోను దాని ఎక్రోను ప్రదేశాన్ని పట్టుకున్నారు. గాజా, ఎక్రోను అనేటువంటి
స్థలాలు గెరారు ఇవన్నీ కూడా ఫిలిస్తీ సర్దార్ల స్వాధీనంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పట్టణాలుగా మనకు చరిత్ర సాక్ష్యం ఉంది. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యమును దాని దేశమును స్వాధీనం చేసుకున్నారు. మైదానమందు నివసిస్తున్న ఇనుప రథములు ఉన్న కనానీయులను వారు వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే వారికి ఇనుప రథాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. ఇనుప రథాలు ఆ దినాల్లో వారు వినియోగించారు. అంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. యుద్ధములో వీరు ట్రాన్స్పోర్టేషన్ వలన వేగవంతమైనటువంటి ఎస్కేప్ చేసి ఉండాలి. కనుక వారిని వెళ్ళగొట్టలేకపోయారు. యుద్ధంలో నిపుణతను వారు కనపరిచినందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. వాస్తవంగా ఇట్స్ ఎ టెస్ట్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? వారిని అక్కడ ఉండేటట్లుగా దేవుడు అనుమతినిచ్చాడు. ఎందుకు అనుమతినిచ్చాడు? వారు 21 వచనం చూడండి దయచేసి. 2వ అధ్యాయం 21 వచనం. నేను నియమించిన విధిని అనుసరించి వారు నడుచున్నట్లు యెహోవా విధిని అనుసరించి నడుస్తారో లేదో అని ఇశ్రాయేలీలను శోధించుటకు యెహోషువ చనిపోయిన కాలంలో శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపక శీఘ్రంగా వెళ్ళగొట్టక మాని వారిని ఉండనిచ్చాడు. యెహోషువ కాలంలోనే వెళ్ళగొట్టాల్సింది, కానీ వెళ్ళగొట్టకుండా వారిని ఉంచాడు. ఎందుకంటే వారికి ఒక టెస్ట్ ఏర్పాటు చేశారు. రానున్న తరం ఈ పరీక్షకు లోనైనప్పుడు వింటారా లేదా దేవుని మాట అనే దాని కొరకు అక్కడ వారిని ఉండనిస్తున్నాడు. అలాగే న్యాయాధిపతుల కాలంలో కూడాను చాలా తేటగా ఈ విధంగా కాలేబు యొక్క సంతానం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా యుద్ధంలో వారిని ఉండనిచ్చారు. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోనీగా అతడు 3 అనాకిలు అక్కడ పారదులు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యెరూషలేములో యెబూసీయులను బెన్యామీనీలను వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు యెరూషలేములో బెన్యామీనీలతో కలిసి నివాసం ఉంటూ వచ్చారు. ఇది ఎంతకాలం కొనసాగుతూ వచ్చింది అనుకున్నారు? దావీదు గారు చక్రవర్తిగా వచ్చినప్పుడు కూడా వర్ణాను అనేటువంటి వ్యక్తి యెబూసీయుడే. అతని కళ్ళెంలో అతడు గోధుమలను పని చేసుకుంటున్నప్పుడు యెహోవా దూత వర్ణాను కళ్ళెం దగ్గర నిలిచాడు. అదే వర్ణాను కళ్ళెమే తర్వాత యెహోవా యెరూషలేం మందిరంగా ఆ స్థలాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి యెబూసీయులు దావీదు కాలంలో కూడా నివాసం ఉన్నట్లుగా చూస్తున్నా వారు బెన్యామీనీలతో కలిసి నివసించారు. యెరూషలేములో వారి నివాసం కొనసాగింది. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉన్నాడు. పూర్వము లూజు అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుడు చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళి త్రోవ మాకు చూపిన ఎడల మేము నీకు ఉపకారం చేసేదమని చెప్పారు. అతడు ఆ పట్టణంలోనికి పోవు త్రోవను చూపగా ఆ పట్టణం కత్తి చేత వారు పట్టుకున్నారు. ఆ మనుషుని అతని కుటుంబాన్ని తప్ప మిగతా వారందరినీ కూడా చంపారు. ఆ మనుషుడు హిత్తీల దేశానికి వెళ్ళి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అని పేరు పెట్టాడు. నేటి వరకు దాని పేరు అదే. ఆదికాండం 28వ అధ్యాయంలో ఈ లూజు అనేటువంటి పట్టణం మోషే గారు రాస్తున్నాడు. ఆదికాండం రచయిత మోషే గారే కదా. యాకోబు ఆ స్థలాన్ని వెళ్ళినప్పుడు అక్కడ ఏ పట్టణం లేదు, అది ఖాళీ స్థలం. కానీ అక్కడ లూజ్ అనే పేరు, బేతేల్ అనే పేరు కనిపించాయి. బేతేల్ అనే పేరు యాకోబు నామకరణం చేసింది. అది లూజుగా పేరు పెట్టి పిలువబడిన స్థలంగా చెప్పబడింది. మనషేయులు బెత్షెయాను దాని పల్లెను, తైనాను దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లేమును దాని పల్లెలను, మెగుద్దో నివాసులను పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. మనషే అర్ధగోత్రం వారు కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రదేశాలను వారు స్వాధీనం చేసుకోలేదు. ఇక్కడ ప్రధానంగా దేవుడు ఈ మొదటి 3 అధ్యాయాల్లో వారి ఫెయిల్యూర్స్ చెబుతున్నాడు, మిలిటరీ ఫెయిల్యూర్స్ చెబుతున్నాడు. ఇనుప రథాలు ఉన్నందున అచ్చట ఉన్నటువంటి వారిని వారు వెళ్ళగొట్టలేకపోయారు. ఎక్రోను ప్రదేశం, గాజా ప్రదేశంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టలేకపోయారు. అదొక మిలిటరీ ఫెయిల్యూరు. తర్వాత
ఇక్కడ కూడాను మనష్షీయులు 27వ వచనంలో కొన్ని పల్లెలను స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే వారు బలవంతులు కాబట్టి కనానీయుల చేత కఠినమైన పనులు చేయించుకుని సంతృప్తి చెందారు. వాస్తవంగా నాశనం చేయాలి కానీ పనివారిగా చేర్చుకున్నారు. అక్కడ అన్యులు ఇశ్రాయేలీలతో సహవాసానికి రావటానికి ఒక అవకాశం వచ్చింది. తద్వారా వారు పాపంలో పడ్డారు, విగ్రహారాధనలో పడ్డారు. 29 వచ్చి ఎఫ్రాయిమీయులు చేసినటువంటి మరొక తప్పు ఏమిటంటే గెజరు అనేటువంటి పట్టణంలో ఉన్న కనానీయులు వెళ్ళగొట్టలేకపోయారు. కాబట్టి గెజరులో కనానీయులు నివాసం ఉండిపోయారు. చూడండి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టకపోతే వారు వీరికి ఉరిగాను, బోనుగాను, కళ్ళల్లో ముళ్ళుగాను ఉంటారనేది ప్రభువు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పారు. కానీ వీరు కొద్దిమందిని ఉండనిస్తూ వచ్చారు. కారణం మిలిటరీ ఫెయిల్యూర్. వారు జయించలేకపోవడంతో రాజీ పడుతూ వచ్చారన్నమాట. తర్వాత జబూలూనీయులు కిద్రోను నివాసులను వెళ్ళగొట్టలేకపోయారు. వారు వెట్టి పనులు చేసేవారుగా కనానీయులను వారి మధ్యన నివసింపటానికి ఇష్టపడ్డారు. తరువాత ఆషేరీయులు చేసినటువంటి మరొక తప్పిదం ఏమిటంటే సీదోను నివాసులను, అహలాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని, అఫీకు వారిని, హెరోబు వారిని ఆషేరీయులు వారి దేశ నివాసులైనటువంటి కనానీయులు వెళ్ళగొట్టక వారి మధ్యన నివసించడం ప్రారంభించారు. మీరు గమనించండి, ఇక్కడ యూదా వారు ప్రారంభించారు ఫెయిల్యూరు. తర్వాత మనష్షీయులు వచ్చారు. మనష్షీయుల తర్వాత ఎఫ్రాయిమీలు, వీళ్ళిద్దరూ కూడా యోసేపు యొక్క సంతతి. వీరు ఉండనిచ్చారు వారిని. ఆ తర్వాత వచ్చేటప్పటికి జబులూనీయులు, ఆషేరీయులు, నఫ్తాలీయులు, ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు వీరందరూ కూడా మిలిటరీ ఫెయిల్యూర్కి వచ్చారు. వారు కనానీయులను బయటికి గెంటటానికి వారు సిద్ధపడలేకపోయారు, గెంటలేకపోయారు. దేవునిపై ఆధారపడి వారిని సమూల నాశనం చేయాల్సింది పోయి వారితో రాజీపడి ఆగిపోయారన్నమాట. తర్వాత అమోరీయులు దానీయులను పల్లపు దేశంలో దిగనీక మన్యమును వారిని వెళ్ళగొట్టారు. అమోరీయుల అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములో నివసింపాలని గట్టి పట్టు ఉన్నందున యోసేపు కుటుంబం అంటే ఎఫ్రాయిము, మనష్షే వారితోని సంధి చేసుకున్నట్లుగా చూస్తున్నా. అమోరీయుల సరిహద్దు అక్రమం వరకు వ్యాపించి ఉన్నది. కనుక మొదటి అధ్యాయంలోనే మనకు చాలా వైఫల్యాలు కనిపించాయి. ఇది వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఉరిగా సంక్రమించింది భవిష్యత్తులో. ఎందుకంటే 9 పర్యాయాలు విశ్వాస భ్రష్టత్వానికి వారు గురయ్యే పరిస్థితులు ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే వచ్చాయి. తర్వాత 14 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేస్తే తప్ప వీరు నాశనం కాకుండా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. కనుక మనకు ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి పాఠం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాలను మనము పాపము నుండి దూరముగా జీవించడానికి నేర్చుకోవాలి. కనానీయులు నివాసం అంటే శరీరేచ్ఛలతో మనం పోల్చుకోవచ్చు. శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీర ఇచ్ఛలు ఆత్మను అణగదొక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆత్మకు శరీరం, శరీరానికి ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. కాబట్టి శరీరము ఆత్మను అణచు ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆత్మ సంబంధులైన వారు శరీరాన్ని జయించేవారుగా ఉండాలి. అనుదినము శరీరాన్ని సిలువ వేసే అనుభవంలో వారు జీవించినప్పుడే, ఆత్మచేత శరీర క్రియలను చంపినప్పుడే వారు ఆత్మలో వర్ధిల్లుతారు, జీవించగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం కనానీయులను శరీర ఇచ్ఛలతో పోల్చినట్లయితే వాటిని నశింపజేసేవారుగా విశ్వాసి జీవించగలగాలి. అప్పుడే విశ్వాసి ఆధ్యాత్మికంగా మనుగడ సాగించగలుగుతాడు, వర్ధిల్లుతాడనమాట. లేకపోతే ఆ విధంగా కాకుండా అలనాడు ఇశ్రాయేలీలు కనానీయులను తమతో పాటు నివాసం ఉండనిచ్చినట్లుగా విశ్వాసి కూడా శరీరేచ్ఛలను తనతో పాటు జీవింప మొదలు పెడితే, కొనసాగిస్తే తన ఆత్మీయ జీవితంలో పతనాన్ని చూస్తాడు. శరీరేచ్ఛలు అధిగమించినవై, బలోపేతమైనవై ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి శరీరేచ్ఛలు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో
22వ వచనం నుంచి చాలా స్పష్టంగా చెప్పాడు. వాటన్నింటినీ కూడా విశ్వాసం జయించువాడుగా ఉండాలని మనం నేర్చుకుందాం. ఇక 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యెహోవా దూత ప్రత్యక్షత ఇక్కడ కనపడుతోంది. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అనే పేరిట యేసుక్రీస్తు ప్రభువు వారే ప్రత్యక్షత అనేది మనం తెలుసుకోవాలి. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అంటాము. అంటే పాత నిబంధనలో దేవుని యొక్క ప్రత్యక్షత మానవులకు అనుగ్రహించబడినటువంటి విధానం యెహోవా దూతగా ప్రత్యక్షత. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ చూడలేదు. ఆయన కుమారుడు ఆయనను ప్రత్యక్షపరిచాడు. పాత నిబంధన గ్రంథంలో సైతము దేవుణ్ణి మానవులకు ప్రత్యక్షపరిచినది ఆయన వాక్యము యొక్క సశరీరుడుగా ప్రత్యక్షతలే. కనుక పాత నిబంధన గ్రంథంలో 40 మార్లు యెహోవా దూత యొక్క ప్రత్యక్షతలు బైబిల్లో దేవుని పేరిట కనిపిస్తాయి. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలన్నింటిలో కూడాను దైవత్వము వారి మధ్యన ప్రదర్శించబడినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుణ్ణి వేరొక రూపానికి ఆపాదించటం కాదు, కానీ దేవుడే తన యొక్క దూతగా ప్రత్యక్షతలు అంటే తగ్గించబడినటువంటి మహిమ చేత వారికి తాను ప్రత్యక్షతను ఇచ్చాడు. ఆ రూపం యెహోవా యొక్క దూతగా వారికి ప్రత్యక్షమయ్యాడు. కనుక యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడూను మీరను. చూడ, దూత మాట్లాడుతున్నాడు, కానీ దేవుని యొక్క మాటలను తనకు ఆపాదించి మాట్లాడుతున్నాడు. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠాలు విరగొట్టాలని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసినది ఎట్టిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసును వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందరు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పి ఉన్నాను కాదు, చెప్పుచున్నాను అన్నాడు. యెహోవాతో ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చారు. కాబట్టి ఆ చోటికి బోకీము అని పేరు పెట్టబడింది. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించారు. అర్పించబడిన బలిని అంగీకరించినట్లుగా యెహోవా దూతను గురించి సాక్ష్యాలు మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తాయి. ఆరాధనను అందుకున్నటువంటి వానిగా దేవుని యొక్క దూత ప్రత్యక్షతలో ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ను మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ 5 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు బోకీము అనేటువంటి స్థలం ఏడ్పు అని అర్థం అన్నమాట. అక్కడ ఇశ్రాయేలీయులను యెహోవా దూత ప్రభువు ఆయన సమకూర్చి వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీతో చేసిన నిబంధనను నేనెన్నడూ మీరను. మీరు మీరారు కానీ నిబంధన నేను మీరలేదని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడే నిబంధన చేశాడు, ఆయన నిబంధన మీరేవాడు కాదు. తర్వాత మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదని నేను చెప్పాను, కానీ మీరు అలా చేసుకోకుండా ఉండలేకపోయారు. మీరు నా మాట వినలేదు. బలిపీఠాలు పడగొట్టమన్నాను, పడగొట్టకుండా ఉండిపోయారు గనుక, మీరు నా మాట వినలేదు గనుక నేను వాళ్ళను మీ మధ్య నుంచి వెళ్ళగొట్టనని చెబుతున్నాడు. దేవుడు ఏదైతే యెహోషువ గ్రంథంలో మాట్లాడిన ఉన్నవో వాటినే తీసుకొని ఈ దూత కూడా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నేను తండ్రి నాకు ఇచ్చిన మాటలలో నుండే మాట్లాడుతున్నాను అని అన్నారు. కనుక యేసు యొక్క మాటలు తండ్రి యొక్క మాటలుగా ధృవీకరించబడుతూ మాట్లాడారు. ఇక్కడ యెహోవా దూత కూడా ఆ విధంగానే దేవుని మాటలను తాను తన స్వయంగా మాటలుగా మాట్లాడుతున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి దూతలలో నుండి వచ్చిన వాడు కాదు ఈయన. దేవుని దూతలలో దూతగాడు, మనుషులలో నుండి వచ్చిన మానవ దూతగాడు. యెహోవా దూత అనగా ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఇది పాత నిబంధన గ్రంథంలో ఈయన ప్రభువుగా మనం అర్థం చేసుకోవాలి. సశరీరుడుగా దేవుడు 40 పర్యాయాలు ఇచ్చిన ప్రత్యక్షత ఆదాము మొదలుకొని మనకు చాలా స్పష్టంగా ఇశ్రాయేలీయుల చరిత్ర చివరి భాగం వరకు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి దూత ప్రత్యక్షతలు మనం చూస్తాం. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య భాగంలో 6వ వచనం నుండి ధ్యానం చేద్దాం.
రేపటి నుండి మాసాంతం వరకు ఒక్కరోజు కూడా ఒక ఎపిసోడ్ సహకారి కూడా లేరు. మీరు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువా, మీకు వందనములు. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి, మీ ప్రత్యక్షతను అర్థం చేసుకోవటానికి ప్రజలకు సహాయం చేయండి. సశరీరుడిగా ప్రత్యక్షమైన మీరు నరావతారిగా నూతన నిబంధనలో కృపాసత్య సంపూర్ణుడిగా ఎలా నివసించారో గ్రహించినట్లు ప్రజలందరికీ కావలసిన ఆధ్యాత్మిక శక్తినివ్వండి. యెహోషువ గ్రంథపు వాక్య ధ్యానాలు మాకు ఎట్లా దీవెనకరంగా ఉన్నాయో అంతకంటే అత్యధికమైనటువంటి దీవెన న్యాయాధిపతుల గ్రంథంలో మేము చూసినట్లు కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. నజరేయుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.